శివుని శిరస్సు పైన చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వాడు. పార్వతీదేవి ఆగ్రహించి, చంద్రుణ్ణి చూసిన వారికి నీలాపనిందలు తప్పవు అని శపించింది. శాప విమోచనం తెలుపమని దేవతలు వేడుకున్నారు. దేవి శాంతించింది. గణేశ చతుర్థి రోజున అనగా వినాయక చవితి రోజున మాత్రమే చంద్రుణ్ణి చూసిన వారికి నీలాపనిందలు కలుగుతాయి అని శాపం తీవ్రతను తగ్గించింది దేవి. దీనికి పరిష్కార మార్గం సూచించమని దేవతలు కోరారు. భాద్రపద శుద్ధ చవితి రోజున అనగా వినాయక చవితి రోజున గణపతిని భక్తితో పూజించి వినాయక వ్రతకథ చదివి అక్షతలు శిరస్సుపై వేసుకుంటే నీలాపనిందలు రావు అని పార్వతీదేవి చెప్పింది. వినాయక చవితి పూజ ప్రారంభంలో తప్పనిసరిగా చదవాల్సిన శ్లోకం: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే.